మాట్లాడడం దానిలో భాగంగా మేము వారు మాట్లాడుతున్నాం. వెల్ఫేర్ మినిస్టర్గా నేను దేనికంటే దానికి సిద్ధం అవసరం అనుకుంటే నువ్వు 2000 కోట్ల రూపాయల యొక్క స్కామ్ అనేది జరిగిందనే విషయంలో కూడా నిరూపిస్తే నేను దేనికంటే దాన్ని త్యాగం చేస్తా అని చెప్పి మాట్లాడినాక 15 రోజుల తర్వాత మీ భజన పర్లతోని మొన్నటి వరకు 9 సంవత్సరాలు అయినాయి. ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేసిండు. అదేవిధంగా మాజీ మంత్రిగా ఇంకోరు పనిచేసారు. వారు వచ్చి మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటాము, మీరు మంత్రులు రండి, వస్తారా పారిపోతారా అని చెప్పి నేను 6:30కు మాట్లాడింది. అరే మాకు బాధ అనిపించిందండి. 9.5 సంవత్సరాలు మీరు రాజ్యం వెళ్ళిళ్ళు, మీ నాయకుడేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, మీరు వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడతారు, బయట పోయి ఇష్టానుసారంగా మాట్లాడతారు. వెల్ఫేర్ పిల్లలకు మంచి జరుగుతూ కూడా ఒక మంచి యూనిఫామ్స్, మంచి బట్టలు, మంచి షూజు, మంచి ఉన్నతమైన కార్పొరేట్ స్కూల్లో ఉన్నతమైన వర్గ పిల్లలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటారో ఆ స్కూల్ విధంగా ఉంటే కూడా ఓర్వ లేకుంటే వాటి మీద ఆరోపణ చేసుకుంటారు. ఆరోపణ చేసి బహిరంగ చర్చకంటారు. చర్చకని మళ్ళీ మీ భజన పనులు పంపించి మేము ప్రెస్ క్లబ్ దగ్గర ఉంటామని, నీ ప్రెస్ క్లబ్ దగ్గర ఉండు ఎందుకు రా హరీష్ రావు ఇక్కడికి రానుగా. ఇక మొత్తం టోటల్ ఎంటైర్ దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం పట్టుకొని వచ్చినాయండి. ఆ శాఖ మంత్రిగా మొత్తం టెండర్ ప్రక్రియ ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా మొదలైంది, ఎవరు నోటిఫికేషన్స్ వచ్చింది, ఆ నోటిఫికేషన్లు ఎవరెవరు పాల్గొన్నారు, L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, L4 ఎవరు, మొత్తం పట్టుకొచ్చిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు ఎవరైతే మీరు మాజీ మంత్రులుగా మీరు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వారు, మీరు 9 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని వెళ్ళిన రండి. మాట్లాడితే కేటీఆర్ మాట్లాడతారు బహిరంగ చర్చ. నువ్వైతే బహిరంగ చర్చ మీ ఆయన రమ్మని రాదు, అసెంబ్లీకి వచ్చి నోటీస్ ఇచ్చి 9.5 సంవత్సరాల లోపల మీరు చేసిన పాపాల చిట్ట, ఈ 2.5 సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల చేసిన అభివృద్ధి కార్యక్రమంలో చర్చ మేము సిద్ధం. దానికోసం వచ్చినాం. నీ భజన పరులో నీ రారిస్ ప్రవీణ్ కుమారో నీ కొప్పులీశ్వరో కాదు, వాళ్ళకు మా నాయకులు మీద జవాబు చెప్తారు. ఎట్లా జవాబు చెప్పాలి? ఇక్కడ నుంచి ఈ నుంచి ఆడికే పోతారు మా నాయకులంతా. ఏది ప్రెస్ క్లబ్ కాడికే పోతారు. ఈ ఆధారాలు అంతా మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొత్తం మొన్న ఇచ్చినా కూడా ఇవాళ కూడా ఇస్తా. ఈ ఆధారాలను పట్టుకుపోయి వాళ్ళు జవాబు చెప్తారు. లేదు అంటే మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు కదా, కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ వదిలిపెట్టి అసెంబ్లీకి రమ్మనండి. ఆ రోజు మీ అందరికీ తెలుసు, మీరు సాక్ష్యం. అసెంబ్లీలో ఇరిగేషన్ మీద చర్చ పెట్టినాం, అన్ని అంశాల మీద చర్చ చేసినాం. ఏ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి రాలే. బీసీ కులగణన జరిగితే చర్చ జరిగితే రాలే. ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ కేటగిరీస్కి సంబంధించిన చర్చ జరిగితే రాలే. ఎస్సీలకు సంబంధించిన మాదిగలకు సంబంధించిన న్యాయమైన అంశాల్లో కూడా చర్చ జరిగితే రాలే. ఏ చర్చలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలే. ఇప్పటికైనా కూడా హరీష్ రావు కేటీఆర్కి మేము చెప్తాను, ఫామ్ హౌస్ వదిలిపెట్టి అసెంబ్లీకి రమ్మనండి, నోటీస్ ఇవ్వమనండి. మేము ప్రతి అంశం కూడా ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఛాలెంజ్లకు, మీ బహిరంగ సవాళ్లకు మేము భయపడేటోళ్ళం కాదు. తోక ముడుచుకొని మీ లెక్క బహిరంగ చర్చ చేసి పారిపోయేటోళ్ళం కానే కాదు. ఇవాళ ధైర్యంగా వచ్చి ఇక్కడ నిలబడినాం. మేమందరం ఒక ఎస్సీ మినిస్టర్గా, ఒక బీసీ మినిస్టర్గా, మా మైనార్టీ మినిస్టర్గా, మా ఎమ్మెల్యేలు గౌరవ దాన నాగేంద్ర కానీ, మా అనిల్ యాదవ్ ఎంపీ గారు కానీ, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా ఇలా మీడియా ముందు వచ్చి ఎందుకు నిలబడ్డామంటే ఇలా పూర్తి ఆధారాలు, నువ్వు 2000 కోట్ల రూపాయల పాపాల ఏదో అబద్ధాల పచ్చి అబద్ధాలను నిరూపించడానికి కాయిదాలతో సహా మీ ముందుకు వచ్చి ఇలా మీడియా ముందుకు వచ్చి నిలబడ్డామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఎప్పుడు అసెంబ్లీకి వస్తారో, ఎప్పుడు చర్చ చెప్పానో మీ మాజీ ముఖ్యమంత్రిని డేట్ టు టైం వచ్చి ఇక్కడ స్పీకర్కి వచ్చి ప్రకటించమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అనిల్ మాట్లాడతాం అనిల్. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్.